సన్నిధిలో ఆరాధన కొరకై ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులరా. 95వ కీర్తన 95వ కీర్తన అండి. మొదటి నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఉత్తర ప్రచుర రీతిని చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాది స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములో సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒకే మాట 2 పర్యాయాలు చెప్పబడింది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. రండి, నమస్కారము చేసి సాగిల పడుదము. మొదటి మాటలో రండి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుదము అన్నప్పుడు మనము దేవుని గూర్చి సంతోషముతో గొప్పగా కీర్తనలు పాడుదము అని ఉంది. కానీ రెండవది రండి, నమస్కారము చేసి సాగిల పడుదము అన్నట్లో రండి, నమస్కరించి ఆయనను ఆరాధించుదము అని ఉంది. ఓ కమ్, లెట్ us bow down, let us worship and bow down అని ఉంది. కాబట్టి ప్రభువును ఆరాధించాలి. ప్రభువును ఆరాధించాలి అంటే మొట్టమొదట ఏం చేయాలట? ఆయనకు నమస్కారము చేయాలి. ఏమండి? ఆయనకు నమస్కారము చేయాలి. ఎలా చేయాలి అంటే ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర నించున్నట్ట. ఏం చేశాడండి? గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడు అని ఉంది. కూర్చుని ఏం చేస్తున్నాడు? ధ్యానము చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు తల ఎత్తి చూసినప్పుడట అతనికి 3 మనుషులు అతనికి కనబడ్డారట. ఆ 3 మనుషులను చూచి అతను ఏం చేశాడండి? పరుగెత్తుకొని పోయి వారి ఎదుట నేల మట్టుకు వంగి నమస్కారము చేశాడు. నేల మట్టుకు వంగి నమస్కారము చేశాడు. దీన్నే తెలుగు భాషలో ఏమంటారంటే సాష్టాంగ నమస్కారము అంటారు. దేవుడికి ఆరాధన చేయడంలో ప్రప్రథమ భాగం ఏంటంటే సాష్టాంగ నమస్కారము. అంటే కాళ్ళ నుండి తల వరకు సమస్తం నేలకు తాకాలి. అంటే నేల మీద బోర్లా పడుకోవాలి. తరువాత 2 చేతులతో ముకుళిత హస్తాలతో ఆయన పాదాలకు నమస్కారము చేయాలి. అందుకే రండి, నమస్కారము చేసి ఏం చేయాలంట? సాగిలా పడుదుము. ప్రభువుకు నమస్కారము చేసి సాగిల పడాలి అని చెప్తున్నాడు. నమస్కారము చేసి సాగిల పడాలి. ఎందుకని అంటే మనము ఆయన ప్రజలము,
ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దానికి ముందుకు ఇంకో మాట ఉంది, ఆయన మన దేవుడు. గమనించారా? ఆయన మన దేవుడు. గమనించండి, మొట్టమొదటిగా ఆదికాండంలో అబ్రహామును చూచాం. అబ్రహాము దేవుని సన్నిధిలో ఏం చేశాడట? సాగిలపడి నమస్కారము చేశాడు. ఏమండి? సాగిలపడి నమస్కారము చేశాడు. మరొక వ్యక్తిని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు పుస్తకం 2వ అధ్యాయము, రూతు పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశునైన నా మీద నీకు చాలమ్మా, ఏమి తెలిసి పరదేశునైన నా మీద నీకు లక్ష్యముండునట్లు కటాక్షము కలిగెను. ఏమండి? రూతు మోయాబీయురాలు. మోయాబీయురాలైన రూతు ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఆ కథ అంతా మనకు తెలుసు. ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఇశ్రాయేలు దేశంలో బోయజు పొలములో ఆమె పరిగా ఏరుకుంటుంది. బోయజు అనగా విమోచకుడు అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. అతని పొలములో పరిగా ఏరుకుంటుంది. ఇంతకీ ఎవరామె? మోయాబీయురాలైన రూతు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం మనం చదివితే మొదటి 5 వచనాల్లో అమ్మోనీయుడే గాని, మోయోనీయుడే గాని, మోయాబీయుడే గాని వారిలో 10వ తరం వారైనా సరే ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయులలో చారకూడదు. అది దాని అర్థం, వారు దేవుని ప్రజలలోనికి రాతగని వారు, వారు వెలివేయబడిన వారు, వారు శాపగ్రస్తమైన ప్రజ. అలాగైతే అటువంటి ప్రజలు ఏమండి? మోయాబీయులు. మోయాబీయులలో నుంచి వచ్చింది ఎవరు చెప్పండి? రూతు. కాబట్టి మోయాబీయులను రానియొద్దు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ అలా ఎవడైనా చేస్తే వాడు మరణశిక్షకు పాత్రుడవుతాడు అని కూడా ఆ భాగంలో ఉంది. ఏమండి? అలాగైతే ఈమె మోయాబీయురాలు. మోయాబీయులు అనగా శరీరులు అని అర్థం, శరీర కార్యాలు చేసేవారు. అటువంటి ఆమె రాతగని దేశానికి వచ్చింది. ఏమండి? చేరకూడని ప్రజల్లో చేరింది, వెళ్ళకూడని పొలములోకి వెళ్ళింది. బోయజు పొలము. బోయజు అంటే విమోచకుడు. విమోచకుడు అంటే విడిపించువాడు దేవుడు. దేవుని పొలంలోకి వచ్చింది, దేవుని ప్రజల్లోకి వచ్చింది. అయితే వచ్చిన ఆమెను ఆయన వెళ్ళిపోమనలేదు. ఏం చేశాడండి? నా కుమారి, నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, నీవు వేరొక చోట ఏరుకోవడానికి వెళ్ళొద్దు, నీకు గుప్పిళ్ళు విప్పి పరిగా ఇచ్చేయమని నా ప్రజలకు చెప్తా. నిన్ను ముట్టొద్దని నా పనివారిలో యవనస్తులకు నేను చెప్తా. అంతేకాదు, నీకు దాహం వేస్తే కుండల్లో నీళ్లు వాళ్ళు ఛేదిస్తారు, తాగు. నీకు ఆహారం అయితే, ఆకలి అయితే పేలాలు పెడతాను, తిను అన్నాడు. ఏమండి? శాపగ్రస్తమైన స్త్రీ, ఏమండి తగని స్త్రీ దేవుని ప్రజల్లోకి వస్తే ఆయన ఏం చేశాడండి? చీయలేదు, వెళ్ళగొట్టలేదు, చీదరించుకోలేదు. కానీ ప్రియులారా, ఏం చేశాడండి? ఆయన ఆమె యొక్క గౌరవాన్ని పెంచాడు, ఆమెను ఎంతగానో గౌరవించాడు కదండి. ఆమె తన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో, ఆమె దేవుని సన్నిధానానికి వచ్చిన దాన్ని బట్టి అతడు ఆమెను గౌరవించాడు. అందుకే ఆమె ఏం చేసిందండి? సాగిలపడింది. ఆమె ఏమండి? సాగిలపడి నమస్కరించి ఆయన అంటుంది,
ఏమి తెలిసి పరదేశినైనా నా యందు నీకో కటాక్షం కలిగిందయ్యా. ఎందుకు నన్ను ఇంత గౌరవిస్తున్నావు? నేను యోగ్యురాల్ని కాదు, అయినా నువ్వు నన్ను గౌరవించావు. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించు విధానం ఇది. మొట్టమొదట ఏం చేయాలంట? నమస్కరించి సాగిలపడాలి. ఆరాధనలో మొట్టమొదటి అంశం ఏంటంటే ఏమండి? విధేయత. విధేయత లేని ఆరాధన దేవునికి అయిష్టమే. విధేయత లేని ఆరాధన దేవునికి అయిష్టమే. కాబట్టి దేవునికి లోబడిన వారమై దేవునికి విధేయత చూపుతూ ప్రభువును ఆరాధించాలి. రెండవది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను సృజించిన నా ప్రజలు నా స్తోత్రమును ప్రచురము చేయుదురుగాక. ఏమన్నాడండి ఆయన? నేను సృజించిన ప్రజలు ఏం చేయాలట? నాకు స్తోత్రం చేయాలి. స్తోత్రం అంటే గాడ్ వాంట్స్ ది పీపుల్ టు ప్రైజ్ గాడ్. దేవుడు తన ప్రజలలో నుంచి కోరుకునేది ఏంటంటే వారి స్తుతులను ఆయన కోరుకుంటున్నాడు. నంబర్ 1, దేవునిని సాగిలపడి నమస్కరించాలి. రెండవది, దేవునిని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. స్తుతించడం అంటే ఇదే స్తుతి. ఏం చెప్పండి? అయ్యా, నేను పరదేశిని, నేను అన్యురాలను, నేను నీ ప్రజల్లో తగని దానను. వస్తే నన్ను చంపవలసి ఉన్నది, అయినా నన్ను ప్రేమించావు, గౌరవించావు, నా మీద కటాక్షం చూపావు, నీకు వందనాలయ్యా అని చెప్పినని ప్రభువు చేసిన మేళ్లను చెప్పటమే ఏం చెప్పండి? స్తుతి. ఏమ్మా? స్తుతి. ఇంకొకటి ఏం చెప్పండి? ఇంకొకటి ఏంటంటే 95వ కీర్తన 2వ వచనం. కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. వినరా? ఏం చేయాలట? కృతజ్ఞతా స్తుతులు. కృతజ్ఞతా స్తుతులు. కృతజ్ఞత అంటే ఎదుటి వారు చేసిన మేలుకు కృతజ్ఞత చూపించటం. ఏమండి? ఎదుటి వారు చేసిన మేలుకు ఏం చెప్పడం చెప్పండి? కృతజ్ఞత చూపించడం. ఇక మూడో మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం రండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని విందాం. 8వ వాక్యం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఈ పూట మన ధ్యానం అదే. ఏం చెప్పండి? అతను అంటున్నాడు, ఎవరైనా మెఫీబోషెత్తు అనే మాటకు లేదా పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. బయలు బంధువు. బయలు అంటే ఏమండి? లోకాన్ని స్నేహించేవాడు. రెండో అర్థం ఏంటంటే సిగ్గు లేదా అవమానం. నిజమే ప్రియులారా, ఇతడు ఎటువంటి వాడట? మెఫీబోషెత్తు అనగా లోకాన్ని స్నేహించేవాడు. ఏమండి? రెండవది, దేవుని నామానికి అవమానమో తెచ్చేవాడు. నిజమే ప్రియులారా, దేవుడు సృజించిన ప్రజలమైన మనము దేవునికి దూరస్తులమై ఏం చేస్తున్నాం చెప్పండి? మీరు గనక పరిశుద్ధ గ్రంథంలోని రోమా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదవక్కర్లేదు కానీ అక్కడ ఉంది, వారు అక్షయగు దేవుని మహిమను ఏమండి క్షయమగు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలకు మార్చి వారు దేవునికి కృతజ్ఞత చెల్లించట్లేదట కదండి. నిజమే, దేవుని మరచిన వారిగా ఉన్నారు.
వారు ఏం చేస్తున్నారు? లోకాన్ని ప్రేమించిన వారుగా ఉన్నారు. నిజమే, నిజ దేవుణ్ణి విడిచి లోకంలో పాపంలో బ్రతికిన వారు. రెండో మాట, ఈ యొక్క ఏమండి మెఫీబోషెతు తను తానే అంటున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నేను ఎట్టంటోడిని అంటే చచ్చిన కుక్కని. ఎట్టంటోడట అతను? చచ్చిన కుక్క, బతికిన కుక్క కాదు. అసలు కుక్కలు ఎన్ని ఉన్నాయి? కుక్క అనేది విశ్వాసానికి గుర్తు. బైబిల్లో ఒక ఆయన పేరుంది, ఆ పేరుకు అర్థం కుక్క. ఎవరు చెప్పండి? యెహోషువ గ్రంథంలో ఉన్నాడు ఆయన, కాలేబు. కాలేబు అనగా కుక్క. అతడు వయసు మళ్ళిందాక విశ్వాసంతో నమ్మకంగా దేవుని దాసుడని యెహోషువతో కలిసి దేవుని పరిచర్య చేశాడు. నమ్మకస్తుడు కదండి. మోషేతో ప్రారంభించాడు, యెహోషువ వరకు అంటే 120 సంవత్సరాల వయసు వచ్చేదాకా పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు అప్పగించిన పనిని, మోషే అప్పగించిన పనిని చేశాడు, యెహోషువ అప్పగించిన పనిని చేశాడు. ఏమన్నా ఆయన పేరేం పేరట? కాలేబు అనగా కుక్క. నిజమే, కుక్కలు ఎన్ని ఉన్నాయి? కుక్కలు చాలా ఉన్నాయి ఈ లోకంలో కదా. వీధి కుక్కలు అంటారు. వీధి కుక్కలు అంటే అర్థం ఏంటి? బజార్లో ఏమిటి తిరిగే వాటిని వీధి కుక్కలు అంటారు. మనలో చాలామంది వీధి కుక్కలు లాంటి వాళ్ళు. ఇంట్లో కాలు నిలవదు, ఎప్పుడు ఆ ఇంట్లో ఆ ఇల్లు తిరగటమే పని కదండి. ఊరు తిరిగి ఆడ ఏడా మోసుకొచ్చి ఆ చెవులు ఈ చెవులు ఊది ఏమండి ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పు పెట్టి గాలు చేసే బతుకులు కదా. ఏమండి వీధి కుక్కలు. రెండోది ఏం చెప్పండి? పిచ్చి కుక్కలు. పిచ్చి కుక్క ఏం చేసి చెప్పండి? పైన పడుద్ది, ఎంట పడుద్ది, కరుసుద్ది. ఏమండి కారణంతోనా అకారణంగానా? కారణం ఉండదు దానికి. ఏమండి దానికి కారణం ఉంటుందా? ఉండదు. దాన్ని ఎవడైనా కొట్టినోడిని తిరిగి కొట్టడం అనేది ధర్మం కదండి. ఎవరేమనుకున్నానే పైన పడుద్ది అది. ఎందుకంటే దానికి పిచ్చి. ఏం పిచ్చి చెప్పండి? ఏమండి మూర్ఖ పిచ్చి, మద పిచ్చి. పిచ్చి కుక్కలో ఏమండి ఓర కుక్కలో ఏమండి ఇంకా చాలా ఉన్నాయండి. ఏమండి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, కుక్కల్లో ఒక మంచి లక్షణం చెప్పాడు ఆయన. ఏమిటా మంచి లక్షణం అంటే? కుక్కకున్న లక్షణం ఏంటి చెప్పండి? కుక్క తన వాంతికే తిరిగిద్దట. ఏమండి ఎవరు లేనప్పుడు ఇంట్లో జొరబడింది, గబగబా కొండలోదే మింగిద్ది, బరిగెత్తుకొని బయటికి పోయి ఏం చేసింది? అదంతా మళ్ళా కక్క ఏం చేసింది? తీరగ్గా నెడది, ఎవరు చూడలేదు అనుకోండి. కర్మదాలకి ఎవరైనా కర్రతో ఒక దెబ్బ వేసారు అనుకోండి, సత్యేంద్ర బాబు అనుకుంటుంది కదండి. దీని అర్థం ఏంటి అంటే విడిచిపెట్టిన దాన్ని మరలా చేసేవాళ్ళు. రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఏమండి మారు మనసు పొందక ముందు చేసే పనులు మరలా కుక్క వాంతికి తిరిగినట్టు తిరిగే బ్రతుకులో కుక్కల్లాంటి వారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను చచ్చిన కుక్కను. ఏ కుక్క అంటది? చచ్చిన కుక్క. ఏమండి మనము కూడా కుక్కల్లాంటి వారమే. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను అంటాడు. ఏమ్మా పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయాం? చచ్చిన వారమైపోయాం. ఏమండి ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం, నీవు జీవించుచున్నావన్న పేరే గాని నీవు మృతుడవే అనగా ఏమండి శరీర రీతిగా తిరుగుతున్నాం కానీ మానసికంగా చచ్చిపోయాం. మానవత్వం చచ్చిపోయింది. మంచి చెడ్డల తెలివి జ్ఞానం తప్పిపోయి ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. మూర్ఖులు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? చచ్చిన కుక్కలు. చచ్చిన కుక్కలు. ఇంకో మాట, ఈ యొక్క మెఫీబోషెతు ఎవరండి? సౌలు మనుమడు. ఏమండి నేను తొందరగా వెళ్తున్నా, సమయం లేదు, నిలబడి వాక్యం చెప్పే ఓపిక కూడా లేదు. ఏమండి సౌలు మనవడు. సౌలు ఎవరండి? ఇశ్రాయేలుకు దావీదు కంటే ముందు రాజు. ఇతను లక్షణం ఏంటండి? ఈర్ష్య.
ఇతనికున్న గొప్ప లక్షణం ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, కక్ష, ఎదుటి వాళ్ళని చంపాలనే దుర్మార్గపు ఆలోచన. దేవుడు దావీదును అభిషేకించుకున్నాడని తెలియగానే ఏం చేశాడు చెప్పండి? దావీదును చంపడానికే ఎన్నో కుట్రలు పన్నాడు. ఏమండి? కారణం ఏంటంటే ఈర్ష్య, ద్వేషం. ఈర్ష్యతో ఉన్న కుక్కలు కదండి, నిజమే ప్రియులారా. అటువంటి వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఇతడు దావీదుకు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. మనల్ని చంపాలనుకున్నవాడు మనకేమవుతాడు చెప్పండి? శత్రువే అవుతాడు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఎలవెనగా మనము శత్రువులమై ఉండగా, ఏమండి ఉందా మాట? ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల రక్షింపబడదు. ఎవరో శత్రువులు. వాస్తవానికి మెఫీబోషెతు శత్రువు కుమారుడు. శత్రువు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? కొట్టడం తర్వాత సంగతి. కనీసం ఒక్క మాట అన్నా అనకపోతే ప్యానం ఊరుకోదు కదా. కీడు చేసిన వాళ్ళని ఒక్క మాట అన్నా, ఏం చేసావో తెలుసా, అయినా తగ్గించుకుంటున్నాను ఏమండి, పళ్ళు పట్ట 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 కొరుకుతారు కదండి. ఏమండి? నిజమే. కానీ దావీదు అలా చేయలేదు. దావీదు ఏమన్నాడండి? నా కుమారుడా మెఫీబోషెతు ఎక్కడున్నావయ్యా అన్నాడు. నీ దాసుడునైనా నేను ఇక్కడే ఉన్నానయ్యా అని సాగిలపడి చెప్పాడు కదండి. సాగిలపడి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నీ తండ్రి ఆస్తి మరలా నీకు సమృద్ధిగా తిరిగి ఇప్పించేస్తా, భయపడబాక. నీకు దాసులను దాసీలను ఇచ్చేస్తా, భయపడబాక. ఇంకా నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. ఎవరి బల్ల? రాజుగారి బల్ల. ఏమండి? రాజుగారి బల్ల. రాజు ఎవరు? దావీదు. దావీదు రాజు కాకూడదు, సావాలని సచ్చేంత వరకు కోరుకున్నాడు సౌలు. కానీ దేవుడు దావీదును రాజుని చేశాడు. అయినప్పటికీ దావీదు ఈర్ష్య పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు, ఎటువంటి కీడు తలంచలేదు. ఏం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు బ్రతికినంత కాలం నీవు నా బల్ల యొద్ద, అంటే రాజుగారి బల్ల దగ్గర ఎవరు తింటారండి? రాజ కుటుంబం. రాజ కుటుంబం. అతడు రాజకుమారులలో ఒకడుగా ఉండెను. అధ్యాయంలో ఉంది, చివరి వచనంలో. ఎవరండి? మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. నిజమే ప్రియులారా, మనము చచ్చిన కుక్కల్లాంటి వారు. అతడు లోదేబారులా ఉన్నాడు. లోదేబారు అనగా మీరు అధ్యాయం అంతా చదువుకోండి. చవిటి పర్రా అని అర్థం. నిష్ప్రయోజనమైన భూమి. ఏమండి? ఈ భూమి శపించబడింది, లోకం. రెండవది, అతడు మాకీరు ఇంత ఉన్నాడు. మాకీరు అనగా చీకటి. చీకటిలోనూ గాఢాంధకారంలోనూ ఉన్నాడు. చీకటి అనగా పాపం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మీరు మునుపు చీకటి అయి ఉండగా అంటాడు కదండి. చీకటి బ్రతుకులు, చీకటి చేష్టలు, చీకటి పాపాలు. ఏమండి? చీకటిలో ఉన్నాడు. ఏమండి? అటువంటి వాడు మూడో మాట ఏంటంటే అతడు 2 కాళ్ళు లేనివాడు. 2 కాళ్ళు లేనివాడు నడుస్తాడా? నడవలేడు. ఎవరొక్కళ్ళు మోసుకెళ్ళాలి, ఎవరొక్కరు తీసుకెళ్ళి కుర్చీలు కూర్చోబెట్టాలి, ఎవరొక్కళ్ళు మోసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాలి. ఒకరు సాయం లేకపోతే కనీసం కథలను కూడా కదలలేని స్థితి. అటువంటి వాడిని, అంత నిష్ప్రయోజకుణ్ణి ఏం చేశాడు చెప్పండి? ఏమండి? దావీదు ప్రేమించాడు. అలాగైతే ఏమండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఏమండి? మన తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన క్రీస్తులో యేసులో మనలను భూమి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచుకున్నట్ట. ఏమండి, ఎవరిలో ఏర్పరచుకున్నాడు? యేసు క్రీస్తులో. దావీదు ఎవరిలో యోనాతాన్ మెఫీబోషెతును ఏర్పాటు చేసుకున్నాడండి? యోనాతానులో. యోనాతాన్ ఎవరండి? దావీదు స్నేహితుడు. ఏమండి, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలమున మనకు జగత్తు పునాది వేయబడక మునిపే కుమారత్వం దక్కింది. ఆయన రక్తం వలన పాప క్షమాపణ దక్కింది. ఆయన శిలువ మరణం వలన రక్షణ దొరికింది. ఆయన చనిపోయి తిరిగి లేవటం వలన, పునరుద్ధానం వలన నిత్య జీవం దక్కింది. అంతేకాదు, ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. విన్నరా? సచ్చిన కుక్క ఏమైంది? రాజకుమారుడైంది. సచ్చిన కుక్క లాంటి మనం ఏమయ్యామండి? రాజు బిడ్డలమయ్యాం. మన మధ్య ఎవరు? రాజుగారు. యేసయ్య అన్నాడు పిలాతుతో. పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగాడు. యేసయ్య ఏమన్నాడండి? ఎస్, నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. ఆ బల్ల రాజుగారి బల్ల. రాజుగారు అంటున్నాడు, ఇది నా శరీరము, ఇట్ ఈస్ మై ఫ్లెష్. రెండవది, ఇది నా రక్తము అని ఆ పాత్రలో చెప్తున్నాడు. ఆ బల్ల ఆ రాజుగారి బల్ల. రాజుగారి బల్ల దగ్గరికి రావడానికి యోగ్యులమా మనము? అయోగ్యులము, అపాత్రులము, ఎందుకు పనికిరాని వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, నీచులము, నిష్ప్రయోజకులము, ఎన్నిక లేని వారము, ఏమండి, లోకములో పనికిమాలిన వారమైన మనల్ని దేవుడు ప్రేమించి పిలిచి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన పరిశుద్ధ సంఘముగా చేసుకొని ఏం చేశాడండి? రాజులైన యాజక సమూహంగా చేశాడు. పరలోకంలో సింహాసనాలు ఇచ్చాడు, పరలోకంలో కిరీటాలు ఇచ్చాడు. అందుకే ఆ 24 పెద్దలట, ఏమండి, వారు ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి తమ తలల మీద ఉన్న కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి, ఏమండి, ఏమంటున్నారు? నీవు యోగ్యుడవు, యు ఆర్ వర్ది. ఎందుకనంటే నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ఆయా ప్రజలలోను, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మమ్ములను కొని మా దేవునికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా చేశాడు. ఎవరిని చేశాడు? సచ్చిన కుక్కలను చేశాడు. ఏమండి, మెఫీబోషెతు సచ్చిన కుక్క ఇప్పుడు రాజు బల్ల దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఆ వచనం చదివినప్పుడు నాకు చాలా సంతోషం. చివరి వచనం చదువమ్మా. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము చివరి వచనం. కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. పై వచనంలో అనుకుంటా, అతడు రాజకుమారులలో ఒకడుగా ఉండెను అని ఉంది. ఏమండి, అతడు రాజకుమారులలో ఒకడు ఉన్నాడు. ఏమండి, సచ్చిన కుక్కలా అంటాడయ్యా నేను అన్నాడు. కానీ ఏమైపోయాడు చెప్పండి? ఏమండి, రాజకుమారుల్లో ఒకడయ్యాడు. సచ్చిన కుక్క రాజకుమారుడయ్యాడు. ఏమండి, నీ స్థితి నా స్థితి సచ్చిన కుక్కల కంటే నీచమైనది. సచ్చిన కుక్కలను ఏం చేస్తారు చెప్పండి? డప్పు వాయించి పాడిగట్టి తీసుకెళ్ళి సమాధిలో పెడతారా? ఏమండి, పూజ చేస్తారా? సమాధి కార్యక్రమం చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఆ ఇంటి యజమానుడు, కుక్క యజమానుడు కూడా ముట్టుకోడు. ఎవడో మున్సిపాలిటీ వాడికి చెప్తాడు, 10 రూపాయలు ఇచ్చేసి దాని కాలుకు తాడుగడ్డ తీసుకెళ్ళి ఊరు బయట ఇచ్చిరి పారేయరా అంటాడు. ఏమండి, ఊరు బయట పాడేస్తే ఏం చేస్తాయి చెప్పండి? నక్కలో, పక్షులో, కాకులో పీక్కు తింటాయి. ఏమండి, సచ్చిన కుక్క బతుకది. నిజమే, మన బ్రతుకులు అలాంటివి ఉండగా ఆయన మనల్ని రాజకుమారులుగా చేశాడు.
తన కుమారులుగా చేశాడు, తన కుమార్తెలుగా చేశాడు, తన రాజ్యానికే వారసులుగా చేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, రండి ఏం చేద్దాం, నమస్కారము చేసి సాగిల పడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం, మోకరిద్దాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వద్దాం. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేద్దాం. నిజమే ప్రియులరా, ఇంకా నువ్వు సచ్చిన కుక్కవా, రారాజువా, రాజకుమారుడువా? ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే కుక్కలో ఉన్న ఆఖరి లక్షణం ఏంటంటే, ఏమండి, కక్కిందానికి ఆశపడే బ్రతుకు. ఇంకా నీలో అది ఉంటే సరిదిద్దుకో, సరి చేసుకో. ప్రభువు నమ్ముకొని మారు మనసు పొంది అనుకున్న దాన్ని మరలా చేస్తున్నావా? ఆ మాటలు మళ్ళా మాట్లాడుతున్నావా? అది ఏమండి కుక్క స్థితి. నువ్వు కుక్కలా ఉండాలని ప్రభు కోరుకోవట్లా. ఎలా ఉండాలనుకుంటున్నాడు? రాజ కుమారుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగైతే అలాంటి స్థితిలో కృతజ్ఞతాపూర్వకంగా పరిశుద్ధంగా ఆయన సన్నిధిని మోకరించి పూర్ణ హృదయముతో నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుముగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.